గురుభ్యో నమః. సభాయ నమః. మాజీ స్పీకర్ గారు శ్రీపాదరావు గారి 89వ జయంతి ఉత్సవాల సందర్భంగా వేదిక మీద ఉన్న వాళ్ళ తనయుడు, మా తమ్ముడు, ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారికి, అలాగే కౌన్సిల్ చైర్మన్ గారైన గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, ఇంకా చాలామంది ఉన్నారు స్టేజ్ మీద, పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు. చిన్నల పిన్నలకు అందరికీ ఆశీర్వదిస్తూ, శ్రీపాదరావు గారితో మా నాన్నగారికి ఇప్పుడు ఇంతకుముందు దక్షిణామూర్తి గారు అన్నట్టుగా శ్రీపాదరావు గారు అనగానే పివి గారు గుర్తొస్తారంటే ఒక అవినాభావ సంబంధం. వాళ్ళ మిస్సెస్ జయశ్రీ గారు వేదిక మీదనే ఉన్నారు. ఇప్పటిదాకా అదే పనిగా జ్ఞాపకం చేసుకుంటున్నారు పాత జ్ఞాపకాలన్నీ. వాళ్ళు ఎంత చనువుగా అంటే వంటింట్లోనే కూర్చుని వంట చేయించుకొని తినే అంత చనువుగా, అక్క నాకు ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అనే అంత సన్నిహితులు. నాయనగారు కూడా మహారాష్ట్రలోనే తన చదువు విద్యాభ్యాసం జరిగింది కనుక చాలా అనుబంధం అక్కడి నుంచి, చాలా స్పెషల్లీ మంథెనతోని అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం కనుక అక్కడున్న ప్రతి ఇల్లు పుట్ట, ప్రతి ఇంట్లో ఉన్న ఏం జరుగుతున్నదో, ఎంతమంది ఉంటారో, ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా బాగా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి పివి గారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే అంత సాన్నిహిత్యం ఉన్న పివి గారిలో మొట్టమొదలు ఆద్యులు శ్రీపాదరావు గారు. శ్రీపాదరావు గారి గురించి ఒక చిన్న అనుభవం మీతో అందరితో పంచుకుంటాను. సమయాభావం. 1994 అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్ సార్. నేను, మా వారు, అలాగే శ్రీపాదరావు గారు, జయశ్రీ గారు, మా నలుగురికి సభాపక్షాన అంటే అసెంబ్లీ సభాపక్షాన మాకు బెస్ట్ కపుల్ అవార్డ్స్ అంటూ మమ్మల్ని సన్మానం చేసిన దృశ్యం ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది సార్. అదొక అద్భుతమైన దృశ్యం. పిల్లలు ఇప్పుడు శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు, అప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. పుత్రోత్సాహము కలుగును, ఆ పుత్రుడు సమర్థుడై ప్రజల మన్ననలు, సమాజం మన్ననలు కలిగినప్పుడే ఆ తల్లిదండ్రులకు పుత్రోత్సాహం కలుగుతుంది అన్నట్లుగా శ్రీపాదరావు గారి మంచి నీతి నిజాయితీ, ప్రజల పక్షాన పనిచేయడం, అహర్నిశలు కృషి చేయడం, అలాంటి మంచి గుణాలన్నీ, మంచి గ్రేట్ లీడర్ క్వాలిటీస్ అన్నీ కూడా పుణికిపుచ్చుకున్న శ్రీధర్ బాబు గారిని మరొకసారి ఆశీర్వదించుతూ, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం, ఇక్కడ అందరూ చాలామంది అత్యుత్సాహంగా ఉన్న యువ లీడర్స్, కాబోయే ఈ దేశ లీడర్స్ ఒక విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇప్పుడే ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, అంటే రాబోయే ఎలక్షన్స్ గురించి పనిచేసే వాళ్ళు దానివల్ల లాభం లేదు. ఎప్పుడైతే ప్రజల కోసమే పనిచేస్తాడో జీవితాంతం కాదు, జీవితం తర్వాత కూడా గుర్తుంచుకుంటారు ప్రజలు అనే దానికి నిదర్శనం శ్రీపాదరావు గారు, అలాగే పివి గారు, మా నాయనగారైన కీర్తిశేషులు శ్రీ పివి నరసింహ. ఇలాంటి అపురూపమైన వ్యక్తులను మనం చూడటం అనేది, మన జీవితంలో చూడడం అనేది ఒక అపురూపమైన విషయం. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను శ్రీధర్ బాబు గారు కుటుంబ సభ్యురాల్లాగా పిలిచినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఎంతో ఆత్మీయతతో సామాజిక